సో లెట్ us look at the next one, పరిహార్. దట్ ఈస్ ద నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ. పరిహార్ కాన్స్టిట్యున్సీలో ఏం జరిగింది? పరిహార్ కాన్స్టిట్యున్సీలో బీహార్లో వాట్ ఈస్ ద నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ క్యాండిడేట్స్? గాయత్రీ దేవి ఆఫ్ బీజేపీ ఈస్ లీడింగ్ 5,679 votes. స్మితా గుప్తా రాష్ట్రీయ జనతాదళ్. లాస్ట్ టైం ఏం జరిగింది పరిహార్లో? గాయత్రీ దేవి గెలిచారు లాస్ట్ టైం పరిహార్ నుంచి, బీజేపీ వైపు నుంచే. ఆమెకు 73,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి ఆల్రెడీ ఆమెకి 1,400 ఓట్లు వచ్చేసి 14,000 ఓట్లు వచ్చేసినాయి ఆయనకి. లీడింగ్ బై అబౌట్ 5,600 votes. లాస్ట్ టైం 1,500 ఓట్లతో గెలిచింది. సో టూ టు త్రీ టైమ్స్ ఎండ్ ఆఫ్ ఫోర్త్ రౌండ్ దగ్గరికే. అప్పుడు మీరు చూడండి ఎక్కడ దాకా ఓట్ షేర్ పోతుందని. దానికోసం చూస్తున్నాం మనం. 189, 190, 189, 190 నడుస్తుంది బీజేపీ అటు ఎన్డీఏ టోటల్ టాలీ. మీరేమో షేర్ గురించి మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ ఏమో ఓటు చోరీ గురించి మాట్లాడుతున్నారు. ఓటు చోరీ అయితే మనం కౌంటర్ చేసాం కదా. 64 లక్షల మందిని తీసేశారు. మీరు అబ్జెక్షన్ ఫైల్ చేశారా? 3 కేటగిరీస్లో పోయినాయి. డెడ్, షిఫ్టెడ్, పర్మనెంట్లీ షిఫ్టెడ్ అండ్ డూప్లికేట్. రాహుల్ గాంధీ అంటున్నాడు డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, ఒక అడ్రస్లో 10 మంది ఉన్నారు, ఒక అడ్రస్లో 400 మంది ఉన్నారు. ఎట్లయితే యూ హ్యావ్ టు రిమూవ్ డూప్లికేట్ ఓటర్స్. 22 సంవత్సరాల నుంచి మీరు చేయలేదు. 22 సంవత్సరాల నుంచి ఈ ఎలక్షన్ కమిషన్ ఈ పని చేయలేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ చేస్తున్నాడు, వాళ్ళు తిడుతున్నారు మీరెందుకు చేస్తున్నారని. స్టాలిన్ ఏమన్నారు? మొన్న అబ్జెక్షన్ ఫైల్ చేయడానికి వాళ్ళ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇక్కడ దళితుల పేర్లు తీసేస్తున్నారు, వాళ్ళ పేర్లు తీసేస్తున్నారు, బీజేపీ వాళ్ళ ముస్లిం వాళ్ళ పేర్లు తీసేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు. బీహార్లో చూడండి 64 లక్షలు. సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు మొన్న. కపిల్ సిబల్ ఆర్గ్యూ చేస్తున్నారు. ఎవరి? ఏం చెప్పారు? అబ్జెక్షన్ ఏంటి? వర్షాలు వస్తుందంట నవంబర్ డిసెంబర్లో, ఇప్పుడు చేయకూడదు, వర్షాలు వస్తున్నాయి, కలెక్టర్లు బిజీ ఉంటారు, వాళ్ళ ప్రజలు బిజీ ఉంటారు, వాళ్ళ పొలాల్ని కాపాడుకొని ఇల్లు కాపాడుకొని. దాని తర్వాత క్రిస్మస్ వస్తుంది, దాని తర్వాత పొంగల్ వస్తుంది, దాని తర్వాత ఉగాది వస్తుంది, చేయొచ్చు కదా మరి అప్పుడు. అంటే ఇప్పుడు మాకు 2 నెలలు వద్దు, తర్వాత చేయండి అని. అప్పుడు ఇనీషియల్ అబ్జెక్షన్ ఏమైందండి? పేదోళ్ళు తీసేశారు, ముస్లిం తీసేశారు. ఎక్కడైనా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో దళిత్ అని సపరేట్గా పెడతారండి? అట్లీస్ట్ మైనారిటీస్ ముస్లిమ్స్ అంటే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు వాళ్ళ పేరు. దళిత్ అని ఎట్లా ఎవరు? సో అబ్జెక్షన్ ఒకటి చెప్పింది, ఇక్కడ అబ్జెక్షన్ ఇంకోటి ఇక్కడ ఫైల్ చేస్తున్నారు. అక్కడ నేను స్టాలిన్ ట్వీట్ కూడా చేశాను మన దీని గురించి అనమాట. సో లెట్ us go to the next constituency. పరిహార్ చూసాం. నెక్స్ట్ ఇస్ ప్రంగ్పూర్. ప్రంగ్పూర్లో PRAN ప్రంగ్పూర్లో లాస్ట్ టైం బీజేపీ గెలిచారు 2,900 ఓట్లతోని. ఓకే, నౌ దిస్ టైం ప్రంగ్పూర్లో సిచ్యువేషన్ ఏంటని మనం చూద్దాం. వాసుదేవన్ గారు అగైన్ ఒక డిస్క్లైమర్, దిస్ ఇస్ ఎర్లీ డేస్, డెఫినెట్గా ఒక టైం పడుతుంది దీనికి. అండ్ ప్రంగ్పూర్లో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం బీజేపీ క్యాండిడేట్ నిషా సింగ్, ఐ థింక్ ఈమె అనుకుంటాను పాట పాడే అమ్మాయి, సింగర్, ఫేమస్ సింగర్, ఐ థింక్ షీ ఈజ్ ద వన్. నిషా సింగ్ 12,000 ఓట్లతో లీడ్ చేస్తుంది. 12,000 votes అట్ ద ఎండ్ ఆఫ్ 7th round. ఇంకా 21 రౌండ్లు ఉన్నాయి. 1,00,000 అవుతుందో నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు మెజారిటీ. 12,000 ఓట్లు ఇక్కడే ఉంటే అక్కడ మినిమం 60,000 మెజారిటీ వస్తుంది. ఆమె లాస్ట్ టైం నిషా సింగ్ won by 2,972. అంటే షీ ఈజ్ నాట్ ద సేమ్ క్యాండిడేట్ దెన్, ఇట్స్ అ డిఫరెంట్ క్యాండిడేట్. ఎందుకంటే ఈ పాట పాడే అమ్మాయి ఈజ్ ఓన్లీ 25. ఆమె ఫస్ట్ టైం పోటీ చేస్తుంది ఈసారి. షీ ఈజ్ ఆల్సో లీడింగ్ ఎనీవే. సో 2,900 నుంచి ఇప్పుడు 4th roundకి 7th roundకి వచ్చేదాకా 12,000 ఓట్లతో ముందున్నారు. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ నారో. అన్ని నారో ఎందుకు చూస్తున్నాం అంటే ఇక్కడే మనకు స్వింగ్ ఎక్కువ జరగచ్చు. దానికోసం రాజా పకార్ అని చెప్పి ఒక SC కాన్స్టిట్యున్సీ ఇది. రాజా పకార్ కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది చూద్దాం ఒకసారి వాసుదేవన్ గారు. రాజా పకార్, ఎస్, కాన్స్టిట్యున్సీ నెంబర్ 121. జనతాదళ్ యునైటెడ్ 8th round, 20 రౌండ్లు ఉన్నాయి. 8th roundలో 14,427 ఓట్లతో లీడ్ చేస్తున్నారు ఓవర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ క్యాండిడేట్. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఫ్రెండ్లీ కాంటెస్ట్ నడుస్తుంది. ఫ్రెండ్లీ అని కాంటెస్ట్ ఏం లేదు, కాంటెస్ట్ అంటే కాంటెస్టే. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ క్యాండిడేట్ పెట్టారు మోహిత్ పాస్వాన్. కాంగ్రెస్ వాళ్ళ క్యాండిడేట్ పెట్టారు ప్రతిమా కుమారి. వీళ్ళిద్దరు విత్డ్రా చేయలేదు. ఎవరో ఒకరు పోటీ చేయాలి కదా, మేము ఇద్దరు ఉంటామని చెప్పి కొట్లాడుకున్నారు. ఆ క్యాండిడేట్ అట్లనే ఉన్నారు. ఇప్పుడు పాస్వాన్ 8,000 ఓట్లు తీసుకెళ్ళిపోయారు. ఓకే, ఇట్ ఇస్ నాట్ ఎ గ్రేట్ ఫిగర్. మీరు ఓవరాల్ కంపేర్ చేస్తే 27,000 జనతాదళ్ క్యాండిడేట్ మహేంద్ర రామ్కు ఉన్నప్పుడు ఆయనకి 8,000 వచ్చింది. కానీ వీళ్ళిద్దరిది కలుపుకుంటే 20,000 వస్తుండే. కానీ అప్పుడు కూడా ఇట్ డజంట్ మ్యాచ్ ద JDU క్యాండిడేట్స్ ఓట్ అనమాట. సో ఇక్కడ రాజాపకార్లో కూడా లాస్ట్ టైం రాజాపకార్ గెలిచింది 1796, చాలా నేరో మెజారిటీతో కలిసారు. ఈజ్ నౌ ఆల్రెడీ లీడింగ్. బీజేపీ లాస్ట్ టైం గెలిచింది. లాస్ట్ టైం JDU గెలిచింది. ఇప్పుడు కూడా JDU క్యాండిడేట్. సారీ, దిస్ వాజ్ అ సీట్ వన్ బై కాంగ్రెస్. రాజాపకార్
ప్రతిమా కుమారి దాస్, అదే సేమ్ లేడీ, షీ వన్ లాస్ట్ టైం. ఇప్పుడు ఆమె సెకండ్ పొజిషన్లో ఉంది, కాంగ్రెస్ క్యాండిడేట్. లాస్ట్ టైం ఆమె 1700 ఓట్లతో మెజారిటీతో గెలిచింది. దిస్ టైమ్ బీజేపీ ఈస్ లీడింగ్, జేడీయూ ఇస్ లీడింగ్, అంటే ఎన్డీఏ క్యాండిడేట్స్ లీడింగ్ బై 14,000 ఓట్లతో లీడ్ చేస్తున్నారు అనమాట. హ్యూజ్ చేంజ్, మ్యాసివ్ చేంజ్ అనమాట. నెక్స్ట్ మనం వస్తాం రామ్గఢ్. రామ్గఢ్ కాన్స్టిట్యున్సీ లాస్ట్ టైం ఆర్జేడీ గెలిచారు, సెకండ్ వచ్చింది బీఎస్పీ. ఇవన్నీ కూడా అంటే నారో మార్జిన్స్ గురించి 189 ఓట్స్ సార్, 189 ఓట్లు, నథింగ్ యాక్చువల్లీ. సో మనం ఈసారి ఏం జరుగుతుంది, దిస్ ఇస్ ద కాన్స్టిట్యున్సీ కాల్డ్ రామ్గఢ్. మనం రామ్గఢ్ సర్చ్ చేద్దాం ఒకసారి. రామ్గఢ్లో ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ ఈజ్ లీడింగ్. బహుజన్ సమాజ్ పార్టీ ఐ థింక్ ద ఓన్లీ సీట్ బహుజన్ సమాజ్ పార్టీ ఈజ్ లీడింగ్. వాళ్ళు ఫస్ట్ పొజిషన్లో ఎండ్ ఆఫ్ 7th రౌండ్ 4,000 ఓట్స్లో లీడ్ చేస్తున్నారు. సతీష్ సింగ్ యాదవ్. లాస్ట్ టైం కూడా బీఎస్పీ సెకండ్ పొజిషన్లో వచ్చాను, అంబికా సింగ్ యాదవ్ పోటీ చేశారు సెకండ్ పొజిషన్. అంటే ఇట్ ఈస్ అ బీఎస్పీ స్ట్రాంగ్ హోల్డ్. బహుశా వీళ్ళ ఓవర్ఫ్లో జార్ఖండ్ వైపు నుంచి ఉండొచ్చు అక్కడ, లేకుంటే యూపీ వైపు నుంచి ఉండొచ్చు, ఏదైనా వైపు నుంచి ఇది ఉన్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడికి వచ్చిందన్నమాట బీఎస్పీది. బీఎస్పీ స్ట్రాంగ్ హోల్డ్. లాస్ట్ టైం సెకండ్ పొజిషన్లో వచ్చింది ఆర్జేడీ, కానీ ఈసారి సెకండ్ పొజిషన్లో ఉన్నారు బీజేపీ. ఓకే, ఆర్జేడీ 3వ స్థానంలో. సో ఈ ఒకటి బీఎస్పీ రిటైన్ చేసుకోవచ్చు. రిటైన్ కాదు, దిస్ వాజ్ సీట్ వన్ బై ఆర్జేడీ విచ్ బీఎస్పీ ఈస్ టేకింగ్ ఇట్ అవే. ఓకే, ఆర్జేడీ నుంచి బీఎస్పీకి వస్తుంది అది. నెక్స్ట్ రాణిగంజ్ సీట్, దిస్ ఇస్ ఎస్సీ సీట్, ఓకే, షెడ్యూల్ కాస్ట్ రిజర్వ్డ్ సీట్ అది. రాణిగంజ్లో కూడా పరిస్థితి ఏమైంది చూద్దాం ఒకసారి. ఓకే, రాణిగంజ్, ఎస్ రాణిగంజ్ ఎస్సీ రిజర్వ్ సీట్. లాస్ట్ టైం రాణిగంజ్ సీట్ ఆ జేడీయూ కలిశారు, అష్మిత్ అని క్యాండిడేట్, అష్మిత్ రిషిదేవ్ 2,304 ఓట్లతో గెలిచారు లాస్ట్, వెరీ నారో మార్జిన్. ఈసారి ఆయన సెకండ్ పొజిషన్లో ఉన్నారు, డౌన్ బై 10,000 ఓట్. రాష్ట్రీయ జనతా దళ్ ఇస్ లీడింగ్, మంగళం అని ఆయన లీడ్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఆయన సెకండ్ వచ్చిండు, అవినాష్ మంగళం. సో దిస్ టైం మంగళం సెకండ్ పొజిషన్ నుంచి ఫస్ట్ పొజిషన్కి వచ్చేసారు, అండ్ జేడీయూ ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్కి వచ్చారు. కానీ అక్కడ కూడా